శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మన పృథువు గారు ఆయనకి ఎంతవరకు అర్థమైంది ఏమి అని అధ్యయనం చేసిన దాన్ని, స్వాధ్యాయం చేసిన దాన్ని ఆయన ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతవరకు వచ్చారో ఆయన చూసుకోగానే అక్కడి నుంచి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అని ఆ మార్గం చూపించడం కోసం గురువులు వస్తారు ఉపదేశం చేయడం కోసము. అందుకని మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఈలోగా ఆయన తన చుట్టూ కూర్చుని తను చెప్తూ ఉన్న ఈ విషయాలన్నీ వింటూ ఉన్న ఋత్వికులకు, మిగిలిన సభాసదులకు ఏం చెప్తున్నారని చూస్తూ ఉన్నాము. ఆయన పోయిన వారం ఏం చెప్పారంటే, కాబట్టి మనము ఒకవేళ డైరెక్ట్‌గా ఆత్మను ఆత్మగానే అంటే మన స్వరూపంగానే పట్టుకోగలిగితే మంచిది. ఒకవేళ అట్లా చేయలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఆత్మను పట్టుకున్న వాళ్ళు, ఆత్మ దర్శనం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళనైనా కనీసం మనం పట్టుకుని ఉండాలి. అది అత్యవసరము. లేకపోతే అనాత్మలతోటే ఉంటుంది మనకు మొత్తం వ్యవహారము అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఏ వసుధామర సేవను చేసి అశేష గుణాన్విత స్థితిన్ తనర్చు సర్వేశ్వరుడు మరి సంతుష్టుడగునో అట్టి ధరణి దివిజులు తద్ధర్మపరులు అలఘు వినీతులునై అవశ్యంబును సేవింపరే. ధరాదేవ నిత్య సేవచే అతడు వేగమున అంతరంగంబు విశదమగుటం చేసి కైవల్య పదమును చెందును. అట్లుగాన లోకులు భూదేవతా నికరమున్ తగిలి భజింపవలయును ఉదాత్త మతిని అని ఇక్కడి నుంచి కొన్ని పద్యాలు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళకి, అందరికీ ఆత్మ అదే అయినా కూడా, ఆత్మ అంటే స్వరూపం అని అర్థం. అది మళ్ళీ కొత్తగా సిద్ధిగా సాధించవలసిన అవసరం లేదు ఎవ్వరికీ కూడా. కానీ అనాత్మలు పైన నీటిపైన నాచులాగా ఏదో గంధపు చెక్క తడిస్తే వాసన ఎట్లా అంటుకుని ఉంటుందో ఆ విధంగా ఉండడం చేత ఆత్మస్వరూపం అంటే వాళ్ళ వాళ్ళ స్వరూపం వాళ్ళకి తెలియట్లేదు గాని, ఈ కారణానికి ఆ పైన ఉన్న ఈ అనాత్మ వాసనను దూరం చేసుకుని బ్రహ్మ వాసనను ఎట్లా తెచ్చుకోవాలి, పైన ఉన్న ఏదో నీళ్ల పైన నాచులాగా ఉన్న ఈ అనాత్మలను రూపాలతో నామాలతో ఉన్న వాటిని తొలగించి చూస్తే స్వచ్ఛంగా ఉన్న ఆత్మ అక్కడే సిద్ధమై ఉన్నది అని ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇదిగో ఒక అవకాశము ఎవరికి వాళ్ళు స్వాధ్యాయం చేసి ప్రవచనం చేస్తూ ఆత్మ విచారణ చేస్తూ తెలుసుకోవచ్చు. లేదా రెండో ఆప్షన్ ఆ రకంగా చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుని వాళ్ళు చెప్తూ ఉన్న వాటిని గ్రహించడము. మనమైతే సొంతంగా ఆత్మ సేవ చేయొచ్చు. అంటే సేవనం అంటే గ్రహించడం. లేదా ఆ విధంగా గ్రహిస్తూ ఉన్న వాళ్ళ మాటలను బట్టి మనం విషయాన్ని, పరమార్థాన్ని గ్రహించడం. మొదటిది ఒకవేళ అవకాశం తక్కువుంటే అందరికీ కుదరదు కాబట్టి అనాత్మలు చాలా సులువుగా పట్టుకోవచ్చు ఈజీగా ఎవరికైనా సరే. ఎంతో మందిలో కొంతమందికి దీని గురించిన ధ్యాస కలుగుతుంది. ఆ కలిగిన వాళ్ళలో గూడా ఎంతో మందికి ఒకడికి తెలుసుకోవాలన్న ఇచ్చ కలుగుతుంది. ఆ విధంగా జిజ్ఞాస తెలుసుకోవాలన్న ఇచ్చ కలిగిన వాళ్ళలో గూడా ఎంతో మందిలో ఒకడికి యాక్చువల్‌గా దాని గురించి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశం కలుగుతుంది. అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్న సాధకుల్లో ఎంతో మందికి ఎవడికో ఒకడికి తెలుస్తుందని చెప్పారు మన భగవద్గీతలో. అటువంటి స్థితిలో ఉన్న మనకు మరి నెక్స్ట్ ఆప్షన్ ఏమి అంటే, కనీసం వాడు చదువుకుని, అర్థం చేసుకుని, విచారణ చేస్తూ ఉన్నాడు. వాడు చెప్పిన మాట మనం వింటే, అక్కడ కూర్చొని వాడితో మాట్లాడుతూ ఉంటే, వాడు చెప్తూ ఉన్న దాన్ని గ్రహిస్తూ ఉంటే మనము నెమ్మదిగా ఆ స్థితికి చేరవచ్చు. ఈ విషయాన్ని ముఖ్యంగా స్తుతించడం కోసం, ప్రస్తుతించడం కోసం, హైలైట్ చేయడం కోసమే ఇక్కడి నుంచి కొన్ని పద్యాలున్నాయి. అందుకని వసుధ అంటే భూమి మీద అమరులు.
మరణ స్వభావం ఉన్నవాళ్ళు మర్త్యులు. అమరులు అంటే మరణ స్వభావంలో నుంచి, మృతత్వంలో నుంచి బయటపడడానికి, అమృతత్వానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు అంటే ఆత్మతో తగులుకుని ఉన్నవాళ్ళు. అనాత్మ అయిన ఈ దేహంతో ఇదే నేనన్న భావనలో ఉన్నవాళ్ళు, ఆ దేహం నశిస్తుంది కాబట్టి వీడు గూడా నశిస్తాడనుకుంటాడు గాబట్టి వాడు మృతమైపోతాడు, మరణిస్తాడు. వాడు మర్త్యుడు. అయితే ఎవరైతే ఆ మరణించే స్వభావమున్న దేహమే నేనన్న భావనను వదిలిపెట్టి, అసలు నాశమన్నది లేని ఆత్మను పట్టుకున్నవాడు, ఆత్మ భావన చేస్తున్నవాడు ఎవడున్నాడో వాడు అమరుడు. అమరులు అంటే దేవతలని ఆటోమేటిక్ ట్రాన్స్‌లేట్ చేస్తాం గానీ, ఎందుకు అమరులు? దేవతలు ఎందుకు అంటే, దేవతలు అంటే దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నవాళ్ళు అని అర్థం. ప్రకాశం అంటే జ్ఞానం. జ్ఞాన ప్రకాశంతో ఉన్నవాళ్ళని చెప్పడానికి దేవతలు అని అర్థము. వాళ్ళు ఆత్మతో తగులుకుని ఉంటారు గాబట్టి, ఆత్మకు నాశం ఉండదు. వీళ్ళకు కూడా నాశం లేదు. అందుకని వాళ్ళు అమరులు. ఈ విధంగా అమరులెవరున్నారో అంటే, ఆత్మతోటే ఎక్కువగా వాళ్ళు సక్తమై, భక్తమై ఉంటారు. అనాత్మలతో అత్యవసరమైతే తప్ప అతి స్వల్పంగా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళెవరున్నారో వాళ్ళు భూమి మీద అమరులు. ఇప్పుడు అటువంటి వాళ్ళు అంటే బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉండి, శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తూ, ప్రవచనం చేస్తూ, విచారణ చేస్తూ, ఆత్మ భావన చేస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళను మనము సేవించాలి. వాళ్ళు సేవించడం అంటే గ్రహించడం. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని వాళ్ళ మాటలను మనం గ్రహిస్తూ ఉండాలి. వాళ్ళు చెప్తూ ఉన్న మాటల్ని మనం లోపలికి స్వీకరిస్తూ ఉండాలి. లోపలికి గ్రహిస్తుండాలి. కాక వాళ్ళు ఏమి ఆచరిస్తూ ఉన్నారు అని గ్రహిస్తూ ఉండాలి. ఈ విధంగా చెయ్యడము వసుధామర సేవ చెయ్యడము. ఆ రకంగా చేస్తే అశేష గుణాన్విత స్థితిన్ గుణాలన్నీ ఎన్నైనా ఉండొచ్చు మనలో. అయితే ఈ విధంగా మనం ఒకవేళ ఆ గుణాలన్నింటికి అతీతంగా ఉన్న ఏ తత్వం ఉన్నదో అది అసలు యాక్చువల్‌గా త్రిగుణాత్మకమైన గుణాలు గాదు. భగవత్ గుణాలని కొన్ని ఉంటాయి. ఆత్మ గుణాలు, భగవద్ గుణాలు, సత్ గుణాలు అని పిలిచేవి కొన్ని గుణాలుంటాయి. ఆత్మ, బ్రహ్మ అని పిలుస్తున్న ఏ తత్వం ఉన్నదో దానికి స్పెసిఫిక్‌గా కొన్ని గుణాలుంటాయి. దాన్ని కనిపెట్టడానికి. వాటి గురించే మనం ఇప్పుడు తైత్తిరీయంలో ఏం చదువుకుంటూ వస్తూ ఉన్నామంటే చాలా ముఖ్యంగా సత్యం, జ్ఞానం, అనంతం అవి దాని గుణాలు, దాని లక్షణాలు. స్వరూప లక్షణం ఏమి అంటే ఇక్కడ గుణం అంటే స్వరూప లక్షణము. ఏమి అంటే సత్యం, జ్ఞానం, అనంతం అయి ఉంది. అటువంటి ఒక తత్వం ఉన్నది. అవి అశేషం ఎందుకంటే అనంతంగా ఉంటాయవి. సత్యము, జ్ఞానము అనంతంగా ఉన్నదేదున్నదో అది అశేష గుణాలతో కూడి ఉన్నదంటే దాని స్వరూప లక్షణం అది. ఆ రకంగా ఉన్న ఆ సర్వేశ్వరం ఏదున్నదో అది మనల్ని చూసి సంతోషిస్తుంది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని ఏది చెప్పుకుంటామో, బ్రహ్మగా పిలిచిన, ఆత్మగా మనం పిలిచినా అది మన స్వరూపమై ఉన్నది. అది సంతోషిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా ఈ దేహ భావనతో ఉన్న జీవుడికి వెంటనే ఆత్మ గురించి చెప్పినా అర్థం గాకపోతే, కనీసం ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుని, అదే పనిగా వాళ్ళు చెప్తూ ఉన్న విషయాల్ని గ్రహిస్తూ ఉంటే, సేవించడం అంటే గ్రహిస్తూ ఉంటే అప్పుడా భగవంతుడు లోపలున్నవాడు చాలా సంతోషిస్తాడు. అందుకనే ఇటువంటి ప్రవచనాల దగ్గరికెళ్ళి కూర్చున్నా, మనము ఇటువంటి ప్రవచనాలు చేస్తూ ఉన్నా గూడా, మన ఆత్మ ఎందుకు శాంతిస్తుంది? ఎందుకు మనకంత సంతోషంగా ఉంటుంది? ఎంత ప్రాపంచికమైన కర్మలు చేసినా గూడా అశాంతిగానే ఉన్న అదే మనసు ఇక్కడికొచ్చి కూర్చొని ఇవి చదువుకుంటూ, వింటూ, చెప్పుకుంటూ, విచారిస్తూ, ఆలోచిస్తూ ఉంటే ఎందుకంత సంతోషిస్తుంది అంటే, ఆత్మ గురించి ఆలోచిస్తూ, చదువుకుంటూ, చెప్తూ ఉంటేనే అది సంతోషంగా ఉంటుంది మరి. ఆ విధంగా సంతోషించే ఏ స్థితి ఉంటుందో దాన్ని పొందుతాడు వాడు. ఎందుకంటే అదే పనిగా ఆత్మ గురించే మాట్లాడుతూ, విచారిస్తూ, వింటూ, చెప్తూ ఉన్నవాడెవడున్నాడో వాడితోటి వెళ్లి మనం కూర్చొని అవే చెప్తూ, వింటూ, విచారిస్తూ ఉంటే
మనకు కూడా అంత సంతోషం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి ధరణి దివిజులు, దివిలో జన్మించిన వాళ్ళు. దివి అంటే మళ్ళీ ప్రకాశం అని చెప్పుకున్నాం మనము. ప్రకాశం దగ్గర నుంచి వచ్చిందేమి ఏదైనా సరే ప్రతిది ఆత్మ ప్రకాశం నుంచే వచ్చిన కార్యాలు ఇవన్నీ. కాబట్టి ఆత్మ ప్రకాశాన్ని తెలుసుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోవడము. తత్ ధర్మపరులు తత్ పదార్థం ఏదుందో తత్ త్వమసి అని చెప్తూ ఉంటారు. ఆ తత్ పదార్థము దాన్నే తత్వం అంటారు. అదే వాళ్ళ స్వధర్మంగా ఎవరు అనుష్ఠానం చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని పొద్దస్తమానం ఇదే విషయం వింటూ, చెప్తూ, మాట్లాడుతూ, విచారణ చేస్తూ ఉంటే ఆ విధంగా ఉన్న వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుందంటే అలఘమైపోతుందది. లఘు అంటే కొంచెం అల్పమై ఉండడం. అలఘు అంటే ఇంకా అనంతం. ఇది కూడా వ్యాపిస్తుంటుంది మరి. పొద్దస్తమానం ఇవే విషయాలు మాట్లాడుతూ, తెలుసుకుంటూ, వింటూ ఉంటే అనాత్మలేవి అని తెలుస్తూ ఉంటాయి. ఆత్మ ఏంటి అని తెలుస్తూ ఉంటుంది. దాంతో బుద్ధి వికసిస్తూ ఉంటుంది. దాని పేరు వినయము. వినీతులు అంటే చక్కగా నడుపబడ్డవాళ్ళు అని అర్థం. అంటే జ్ఞానంతో ఎవరైతే ముందుకు వెళ్తూ ఉన్నారో సాధకులు అని అర్థం. అటువంటి వాళ్ళయి మీరందరూ గూడా అవశ్యం అంటే ఇంకా వశంలో ఉండడమో, వశి అయి ఉండడమో వేరే విషయము. ఇక్కడ అవశ్యము అంటే ఇంక మీ వశంలో మీరు లేకుండా తత్తు విషయాన్ని తెలుసుకోవాలని తత్పరమై మీరు వెళ్ళి దాన్నే సేవిస్తూ ఉండండి మీరు పొద్దస్తమానము అని చెప్తూ ఉన్నారు మన గురువుగారిక్కడ పృథువు గారు మనందరికి. ఆయనేమంటున్నారంటే, ధరాదేవ నిత్య సేవచే ఆత్మతత్వాన్ని మీరు నిత్యము సేవిస్తూ ఉన్నారు అంటే, ఆత్మారాములై ఉన్నారంటే ఇంత ప్రవచనం అవసరం లేదు. కానీ మీకింకా తెలియట్లేదు అంటే, అప్పుడేం చేయండి, పోనీ ఆ విధంగా చేస్తున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళను మీరు నిత్యము సేవిస్తూ ఉండండి. అప్పుడప్పుడు గాదు. ప్రపంచంలో పనులన్నయిపోయి ఏమీ పని లేక ఖాళీగా కూర్చున్నాము. ఏం చేస్తాం పట్టండని గాదు. పనిగట్టుకుని పొద్దస్తమానము వాళ్ళు చెప్తూ ఉన్న మాటలను, వాళ్ళు ఆచరిస్తూ ఉన్న పద్ధతులను సేవిస్తూ ఉండండి మీరు. ఆ విధంగా చేశారనుకోండి. అప్పుడు వాడు వేగంగా, శీఘ్రంగా, అంజస, సహస, క్షిప్రం వీటన్నింటికి ఒకటే అర్థం. వెంటనే వాడి అంతరంగము అంటే అంతఃకరణము విశదమవుతుందంటే శుద్ధమవుతుంది. వాడి చిత్తము శుద్ధమవుతుంది. చిత్తశుద్ధి కలిగేసరికి చిత్తము శుద్ధమవ్వడం గాదు. చిత్తమే శుద్ధము. చిత్తము శుద్ధము, సత్వము, శాంతము అని దాని లక్షణాలు. చిత్తం యొక్క స్వరూప లక్షణాలేమి? శుద్ధత్వం, స్వచ్ఛత్వం. శుద్ధత్వం అంటే స్వచ్ఛత్వం. స్వచ్ఛత్వం, శాంతత్వం ఆ స్వరూపానికి, చిత్తానికి ఉన్న లక్షణాలు. కాబట్టి చిత్తంగా ఉన్నది అంటే మన అంతఃకరణము ఆటోమేటిక్‌గా శుద్ధంగా ఉంటుంది అని అర్థం. ఆ రకంగా ఉంటుంది గాబట్టి చిత్తం ఎప్పుడైతే ఆ విధంగా శుద్ధం కాబట్టి దానివల్ల కైవల్య పదాన్ని పొందేందుకు కావలసిన జ్ఞానం గురించిన ఇచ్ఛ, జిజ్ఞాస అందుకోసం వాడు సాధన చేయడం అన్నది మొదలవుతూ ఉంటుంది. ఆ విధంగా అట్లుగాన అందుకని లోకులందరూ, ప్రజలందరూ భూదేవతా నికరమును అంటే ఈ భూమి మీదే మనతో పాటే ఉంటూ ఉంటారు, తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఉద్యోగాలు అవి చేస్తారు. ఇల్లు పిల్లికున అన్నీ చూసుకుంటున్నట్టే కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం పొద్దస్తమానము టైం ఉన్నప్పుడల్లా అదే పనిగా పనిగట్టుకుని ఈ శాస్త్రాలన్నీ అన్ని భాషల్లో ఉన్న శాస్త్రాలు ఇవే చెప్తూ ఉంటాయి మనకు. సంస్కృతంలో, తెలుగులో, కన్నడంలో, హిందీలో, ఇంగ్లీష్‌లో ఏ ట్రాన్స్‌లేషన్‌లో ఉన్నా సరే చెప్తూ ఉన్న వీటినే మన శాస్త్రాలనే వాళ్ళు అదే పనిగా చదువుకుంటూ, చెప్తూ, విచారిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని తగులుకుని మామూలుగా గాదు. పోయి తగులుకోండి వాళ్ళని. ఆ తగులుకోవడాన్నే మనము భక్తి అని పిలుస్తాము. భక్తమవ్వడం అంటే తగులుకుని ఉండడం, సక్తమై ఉండడం. మహా ఆసక్తితో, భక్తితో
మీరు వెళ్ళి అక్కడ కూర్చొని వినండి అంటే ఏమి? తగులుకోండి అని అర్థం. మీరు భక్తిగా వినండి అంటే తగులుకోండి అని అర్థం. మీరు ఆసక్తితో వినండి, గ్రహించండి అంటే తగులుకుని గ్రహించండి అని అర్థం. భక్తి అన్న, ఆసక్తి అన్న. ఆ రకంగా పోయి తగులుకోండి వాళ్ళని. భజించడం అంటే ఏంటి? విభజించడం. విభజనం అంటే విడిపోయి ఉండడం. భజించడం అంటే వాళ్ళ దగ్గరికెళ్ళడం. వాళ్ళ దగ్గరికి వెళ్లి తగులుకోండింకా అదే పనిగా. ఆ రకంగా చేయవలసి ఉంటుంది. అది గూడా విసుక్కుంటూ, తిట్టుకుంటూ వాళ్ళు జెప్పారు గాబట్టి మనం జేస్తామని ఆ రకంగా గాదు. ఉదాత్తమతితోటి ఉదాత్తము అంటే పైన, ఆత్తం అంటే ఎత్తి పట్టుకున్న. కావాలి అని ఉద్యమించిపోయి మీరు ఈ విధంగా నిజంగా అద్వైత జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళని పోయి తగులుకోండి. వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని భక్తితో, ఆసక్తితో, శ్రద్ధతో వింటూ ఉండండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీ అంతరంగము విశదమవుతుంది. మీ అంతరంగము చిత్తంగా మారుతుంది. మీ అంతరంగం ఒకవేళ అహంకారంగా ఉన్నది అంటే తగులుకోవడం గాదు. నాకేం పనండి అనో, ఆయనకేం తెలీదండి అనో, అట్లా మాట్లాడుతూ ఉంటుంది అంతరంగం. నాకన్నీ వచ్చండి అని గూడా చెప్తుంటుందది. అదే అంతరంగం ఒకవేళ మనసయిందంటే, ఇది విందామనుంది. కానీ ఇంకొకాయన కూడా చెప్తున్నాడు. ఆయన చెప్పింది కూడా నేను వింటూ ఉంటాను. ఇంకొకాయన ఎవరో గూడా చెప్తున్నాడండి. ఆయన్ని గూడా నేను ఫాలో అవుతున్నాను. అంటే ఇందులో ఏది మంచో గూడా తెలియట్లేదు. అంటే పొద్దున్నే వింటే మంచిదా అండి? రాత్రి వింటే మంచిదా? అంటే ఇప్పుడు ఇవన్నీ విన్నాననుకోండి అని ఇన్ని ఆలోచనలు చేస్తుంది. విషయాన్ని వదిలిపెట్టి మనసు అక్కర్లేని ఆలోచనలన్నీ చేస్తూ ఉంటుంది. అదే ఒకవేళ అంతరంగము బుద్ధిగా ఉన్నదనుకోండి, దానికి అనుమానాలు చాలా ఎక్కువ. బుద్ధిగా ఒకవేళ వింటూ ఉన్నది అంటే కనీసం వింటుంది. కానీ అనుమానాలతో కూడా ఉంటుందది. బుద్ధికి సంశయము అని కూడా ఒక లక్షణం ఉంటుంది నిశ్చయంతో పాటు. అది నిశ్చయాత్మకమైన బుద్ధి అయితే వెంటనే చిత్తంగా పరిణామం చెందుతుంది. సంశయాత్మకమైన బుద్ధి ఒకవేళ ఉండి వింటూ ఉన్నాము అంటే అనుమానాలే ఉంటాయి సగము. మనసైతే చేద్దామని ఒకసారి, వద్దు వద్దని ఒకసారి మారిపోతూ ఉంటుంది. అహంకారం అయితే నాకన్నీ తెలుసండి. అబ్బో! ఎన్నో సార్లు విన్నాము. నేనే చెప్పొచ్చండి. నాకే ఇవన్నీ తెలుసు అంటుంటుందది. ఏదో మన అంతఃకరణము అహంకార మనోబుద్ధులుగా గాకుండా చిత్తంగా ఉండాలి అంటే ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే అదే పనిగా ఆత్మతత్వం గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చొని అదే పనిగా వాళ్ళు చెప్తున్నది నువ్వు గ్రహిస్తుంటే విషయం తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నీ అంతఃకరణము మనోబుద్ధి అహంకారాలుగా కాకుండా చిత్తంగా పరిణామం చెందుతుంది. అందుకనే ఇంతకుముందు పాతకాలంలో ఇప్పుడేమో గాని ఇంతకుముందు అవునండి చిత్తం, చిత్తం అనుకుంటూ తిరిగేవాళ్ళు. ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే అవునండి చిత్తం, చిత్తం అనేవాళ్ళు. లేకపోతే తమ చిత్తం అండి. అదే మాట చిత్తం అని ఎందుకనేవాళ్ళు అంటే మనోబుద్ధి అహంకారాలతో నువ్వు చెప్తున్న మాట వినట్లేదు. చిత్తంగానే వింటూ ఉన్నాను. ఎందుకు అంటే శుద్ధంగానే. అనుమానాలతో, సంశయాలతో గాని, సంకల్ప వికల్పాలతో గాని, అహంకారంతో గాని కాకుండా, నువ్వు చెప్తున్న మాటను నేను చిత్తంగా వింటూ ఉన్నాను. అంటే శుద్ధమైన అంతఃకరణంతో నువ్వు చెప్తున్న మాటను వింటున్నాను అని చెప్పడం కోసం, అవునండి చిత్తం, చిత్తం, చిత్తం అని చెప్పేవాళ్ళు. ఆ చిత్తాన్ని ఏదో ఒక భృత్యుడు, సేవకుడు వాళ్ళ యజమాని పని చెప్తే చిత్తం అన్నట్టు దాన్ని మార్చేశారు గానీ, గురువుగా ఉండి ఎవరైనా లేదా పెద్దవాళ్ళెవరైనా, జ్ఞాన వృద్ధులు ఎవరైనా ఆత్మతత్వ విచారణ చేస్తూ దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చిత్తం గానే ఉండి మనం దాన్ని వినగలిగితే, దాంతో ఏం జరుగుతుంది అంటే, అది అసలే చిత్తం గాబట్టి, స్వచ్ఛము, శాంతము దాని లక్షణం గాబట్టి, ఆత్మతత్వాన్ని పట్టుకునేందుకు అది సిద్ధమై ఉంటుంది. దాంతో నెక్స్ట్ స్టెప్ కైవల్య పదాన్ని కేవల స్థితిని వాడు పొందవచ్చు. ఇంత లాభం ఉంటుంది కాబట్టి. ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి, ఎంట్రీ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి జెప్తున్నారు దీన్ని. ఎవరైతే అప్పుడప్పుడే ఆత్మజ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తూ ఉంటారో, సాధన అప్పుడప్పుడే మొదలుపెడుతున్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నారు. మీరు వెంటనే ఆత్మని పట్టుకోలేరు. ఆత్మ తత్వాన్ని ఒకవేళ ఎవరైనా ఉపదేశం చేస్తుంటే,
ఆ ఆత్మ జ్ఞానాన్ని గూడా పట్టుకోవడానికి సిద్ధంగా లేరు అంటే, ఇప్పుడే మొదలుపెడుతూ ఉన్నారు గాబట్టి ముందేం చేయండి అంటే, ఆ విధంగా అదే పనిగా ఆత్మతత్వాన్ని విచారణ చేస్తున్న వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని, పొద్దస్తమానం వింటూ ఉన్నారంటే, మీకింత లాభం కలుగుతుంది కాబట్టి ఈ స్టెప్ మిస్ అవ్వకండి. తప్పకుండా ఇక్కడి నుంచి మొదలుపెట్టండి. అక్కడికే వెళ్లి చేరుతారు. మీరిక్కడ మొదలుపెట్టారంటే కైవల్య స్థితికే వెళ్లి ఆగుతారు. ఇక్కడ మొదలైందంటే ఇంక అక్కడే ఆగేది. ఈ రోడ్డు. ఈ మార్గము ఈ దారిలో మీరు వెళ్లారంటే, ఈ ద్వారం ఓపెన్ అయిందంటే, ఈ దారిలో మీరు ప్రయాణం చేస్తే చివరికి వెళ్ళేది అక్కడికే గమ్యము అని చూపిస్తూ ఉన్నారు. మరియు విజ్ఞాన ఘనుడన వెలయు ఈశ్వరుడు తత్వజ్ఞానయుతులైన వారి చేత దీపింపన్ ఇంద్రాది దేవతా ఉద్దేశంబునను భూమిసుర ముఖంబున హుతంబులగు హవిస్సులన్ తృప్తినందిన గతిన్ అచేతనమైన ఆ హుతాసన ముఖంబు వలన వ్రేల్చిన హవిస్సుల చేత తృప్తుండుగాకుండును. కావున లోకమందును అగ్నిముఖమున కంటే ధరా అమరేంద్ర ముఖము పరిశుద్ధము అత్యంత ముఖ్యము అనగా తనరునో అదిగానన్ భూసుర అర్చనము సకల జనులు కావింపదగును ఓ ఆర్య జనమురారా. ఆర్యలు అంటే రుజు మార్గంలో ఉన్నవాళ్ళు అని అర్థం. ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో అనగా ఆర్యులంటే ఎవరు? రుచ్చతి గచ్చతి ఇతి అని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నవాళ్ళు. జ్ఞాన మార్గంలో ఉన్న ఓ జనులారా! ఒక మాట చెప్తాను వినండి. విజ్ఞాన ఘనుడు ఈశ్వరుడెవరు ఎట్లా ఉంటాడు? ఏ విధంగా వెలిసి ఉన్నాడు? విజ్ఞాన ఘనం దాని పేరు. ప్రజ్ఞానం. ఘనీభవించిన విజ్ఞానం అది. ఘనీభవించిన విజ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానము కదులుతుందో అది కర్మగా పరిణామం చెందుతుంది. అది కర్మగా మారింది అంటే కార్యాలుగా మళ్ళీ ఘనీభవిస్తుంది. అసలు జ్ఞానము సూక్ష్మం. అది ఘనీభవించి ఉన్నది అంటే అందుకే ఎప్పుడు పరమశివుణ్ణి కైలాస పర్వతం పైన ఆ మంచు కొండల పైన ఎందుకు చూపిస్తారు? అంతగా ఘనీభవించి ఉంటుంది జ్ఞానం. అదొకవేళ కదిలిందనుకోండి గంగా జలపాతంలాగా కర్మల్లో పడుతుంది అది. కిందికే వస్తూ ఉంటుంది. చ్యుతమవుతూ ఉంటుంది. ఆ కర్మలు ఉన్నాయి అంటే కార్యాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు అసలు ఈశ్వర తత్వమేమి? విజ్ఞాన ఘనము. ఘనీభవించిన స్వరూపము. మనము ద్రవిస్తూ అంటే కదులుతూ, కదులుతూ కర్మలు చేస్తూ ఉన్నాము అంటే కదలకుండా కరడు గట్టిపోయి ఉన్న జ్ఞానాన్ని పట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడేం చేయాలంటే, తత్వజ్ఞాన యుతులుంటారు. ఆ తత్వజ్ఞానం, ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు. ఇదే అసలే విజ్ఞాన ఘనం. ఆ విజ్ఞాన ఘనమైన దాన్ని తత్వజ్ఞాన యుతులైన వాళ్ళే పట్టుకోగలరు. వాళ్ళేం చేస్తారు? ఏమైనా చేయొచ్చు. వాళ్ళు గూడా శరీరాలతోటి ఉన్నట్టుగానే కనిపిస్తారు. వాళ్ళు గూడా తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఇల్లు వాకిలి చూసుకుంటూ ఉంటారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చేస్తుంటారు మరి. అయితే వాళ్ళిన్ని చేస్తూ ఉన్నా గూడా ఆత్మకు దూరంగా ఉండరు కాబట్టి, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఇవే బయటపడుతూ ఉంటాయి. వాళ్ళు చేస్తూ ఉన్న కర్మల్లో గూడా ఇవే బయటపడుతూ ఉంటాయి. ఊరికినే మనం బయట నుంచి దూరం నుంచి అసలు ఆత్మతత్వం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా పూర్తిగా అనాత్మల్లోనే ఉండి, పూర్తిగా కర్మల్లోనే ఉండి, అజ్ఞానంలోనే ఉండి, చీకట్లోనే ఉండి వాళ్ళని చూస్తే ఎంత రమణ మహర్షి అయినా సరే, శంకర్ల వారైనా సరే, ఎవరిని చూసినా సరే, వాళ్ళు కూడా మనలాగా మామూలు మనుషులే గదా! వాళ్ళు గూడా పొద్దున లేస్తారు, పళ్ళు తోముకుంటారు, స్నానం చేస్తారు, అన్నం తింటారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు ఇంతే గదా! అని అనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి చూసామంటే, వాళ్ళు ఏది మాట్లాడినా ఆత్మ గురించే ఉంటూ ఉంటుంది. చాలా భాగం. అత్యవసరమైతే అనాత్మలతోటి వ్యవహరించవలసి వస్తే అతి తక్కువగా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. శాంతిగా ఉంటారెప్పుడు. సహనంతో, తితిక్షతో ఉంటారెప్పుడు. మాట్లాడితే అందరి బాగు కోసం హితము, ప్రియము ఉన్నవే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే అర్థవంతమైనవే మాట్లాడుతూ ఉంటారు.
ఏవైనా పనులు చేస్తే గూడా ఎంత అవసరమో అంత దేహానికి అంతవరకే చేస్తారు. మిగిలినవి పట్టించుకోరు. కామక్రోధాలు లేకుండా ఉంటారు. ఇవన్నీ వాళ్ళ లక్షణాలు. ఇప్పుడు వాళ్ళ చేత దీపింపనెంతో గొప్పగా ఇంద్రాది దేవతోద్దేశంబునను ఇంద్రుడు మొదలైన దేవతలను ఉద్దేశించి భూమి సురముఖంబున ఏదో ఋత్వికులు వాళ్ళు యజ్ఞాలన్నీ చేస్తూ హవిస్సులన్నింటినీ ఆహుతి చేస్తూ ఉంటే అందులో ఆ యజ్ఞమన్న ఆ కర్మలో, ఆ క్రియలో అచేతనమైన జడ పదార్థమైన పంచభూతాల్లో ఉన్న ఒక అగ్నిలో ఏదో ఇంద్రాయ స్వాహ అనుకుంటూ రకరకాల దేవతలను ఉద్దేశించి ఏవేవో హవిస్సులన్నీ ఆహుతిస్తే వేలిస్తే గూడా ఆ హవిస్సుల చేత ఈ విజ్ఞాన ఘనమైన ఈశ్వరుడు తృప్తుండు కాకుండును, తృప్తి పొందడు. మనము చాలా ఓపికతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ద్రవ్యాలవన్నీ తెచ్చి, వ్యయాలన్నీ పెట్టి, శ్రమలకన్నింటికి ఓర్చి, యజ్ఞాలన్నీ చేసి, హవిస్సులన్నీ ఆ యజ్ఞకుండంలో ఆ జడ పదార్థం, ఆ జడమైన అగ్నిలో ఆహుతిస్తే గూడా భగవంతుడు అంతగా సంతోషించడు. ఏమి తృప్తి పొందడు. కానీ మాత్రం ఈ లోకంలో ఆ అగ్ని ముఖం కంటే గూడా ధర అమరేంద్ర ముఖం ఉంది గదా! వీడున్నాడు పాపం. ఆత్మతత్వ జ్ఞానాన్ని సాధిస్తూ ఉన్నవాడెవడున్నాడో, పొద్దస్తమానం వాడు భగవద్గీతలు, భాగవతాలు, పోతన భాగవతం అంటాడు. వాడు వ్యాస భాగవతం అంటాడు, భగవద్గీత అంటాడు, వాడేంటో బ్రహ్మసూత్రాలంటాడు, వాడు ఉపనిషత్తులంటాడు, పొద్దస్తమానం ఇవే చదువుతూ ఉంటాడు. వాటి గురించే ఆలోచిస్తుంటాడు, నోట్స్ రాస్తుంటాడు, వాటి గురించే ప్రవచనాలన్నీ చేస్తూ ఉంటాడు, అందరితోటి విచారిస్తూ ఉంటాడు వాడు. ఇదే పనిలో ఉంటూ ఉంటాడనుకోండి, వాడు చూడ్డానికి ఎట్లైనా ఉండొచ్చు. వాడిట్లా ఉంటాడు. వీడు ఆ నోట్స్ రాసి చదువుకొని ఇంక దేహానికి ఎంతో కొంత చెయ్యాలి గాబట్టి, ఇంక లేచెళ్ళి ఏదో కంచంలో అన్నం బెట్టుకొని, ఒక ముద్ద నోట్లో బెట్టుకొని తింటున్నాడనుకోండి. ఇంకా భగవంతుడు ఎంత సంతోషిస్తాడంటే, ఓహో! ఇది అదిగో వాడి నోరు ఆ అగ్ని కుండము, యజ్ఞ వేదిక, వాడి నోట్లో వాడు అన్నం బెట్టుకున్నాడు గదా! ఆ పెట్టుకున్న అన్నము ఆ హవిస్సు అదసలు యజ్ఞంలో సమర్పించిన హవిస్సు ఓహో! అని ఎంతో సంతోషిస్తాడు భగవంతుడు. ఎందుకు అంటే, వీళ్ళ వాక్ అగ్ని స్వరూపమై ఉంటుంది. ఆత్మతత్వంతో నిండి ఉంటుంది. చైతన్యవంతమై ఉంటుంది. నిజంగా బయట ఏదో యజ్ఞాలవన్నీ చేస్తే కర్మకాండలో క్రియలను అది జడ పదార్థం. ఏదో ఇటుకలు వాటి బెట్టి, ఏదో ఎండు పుల్లలు అవన్నీ ఏసి, ఏదో అందులో అగ్ని రగిలించి, అందులో ఏవో జడ పదార్థాలు తీసుకొచ్చి హవిస్సులను, ద్రవ్యాలు అందులో వేస్తే అన్నీ జడమే అందులో. మొత్తం జడమే. వాటితోటి ఎందుకు సంతోషిస్తాడు భగవంతుడు? వీడున్నాడు. వీడేం చేస్తాడు? వాడు పొద్దస్తమానం ఆత్మ గురించే విచారణ వాడు. అత్యవసరమైనప్పుడు దేహానికి ఏమి కావాలో అవి చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో పోయి ఆడ కూర్చొని వాడు అన్నం తింటే వాడి నోరెట్లా ఉంటుంది? వాడి నోరు అగ్నికుండంలాగా ఉంటుంది. వాక్కులు చైతన్యవంతమైన అగ్నిలాగా ఉంటుంది. వాడి ఆలోచనలు ఈ తత్వ విచారాలు, శాస్త్రాధ్యయనాలు ఇవన్నీ సమిధలుగా ఉంటాయి. ఆ భగవంతుడిని ఆత్మనే హవిస్సుగా అందులో బెట్టి వాడు యాగం చేస్తూ ఉంటాడు. జ్ఞానమన్న యాగాన్నే చేస్తూ ఉంటాడు వాడు. అటువంటి వాడు చేస్తూ ఉన్న ఈ వాక్కులన్న యాగమేదున్నదో దానికి భగవంతుడు సంతోషిస్తాడు. వాడి నోరు అగ్నికుండం అనుకోని, వాడి నోట్లో నుంచి వస్తున్న వాక్కులన్నీ ఓహో! ఎంత బాగున్నాయనుకోని, వాడి నోట్లో బెట్టుకొని అన్నం నములుతూ ఉంటే ఆహా! ఎంత గొప్ప హవిస్సులనుకోని భగవంతుడు సంతోషిస్తాడు గానీ, ఊరికినే జడ పదార్థాలను బెట్టి ఏంటో క్రియలన్నీ జేస్తే ఆయన అంత సంతోషించడు. మన విశుద్ధమైన తత్వము మన విజ్ఞాన ఘనం గురించి ఆలోచించే వాడి యొక్క నోరు పరిశుద్ధమై ఉంటుంది మరి ఆటోమేటిక్. ఎందుకు? వాడి చిత్తము శుద్ధమని ఆల్రెడీ చూసుకున్నాము. వాడి చిత్తం ఆల్రెడీ శుద్ధం గాబట్టి,
వాడి ఆ వాక్కులు గూడా సిద్ధమై బయటికొస్తూ ఉంటాయి. దాంతో ఆ శుద్ధమైన వాడిలో నుంచి శుద్ధమైన వాక్కులొస్తూ ఉంటాయి. వాడి దేహం కూడా అటువంటి కర్మలు చేస్తూ ఉంటే, ఆ క్రియలను చూసి ఆహా! గొప్ప యాగక్రియలు, యజ్ఞక్రియలు అనుకుంటాడు భగవంతుడు. చాలా మురిసిపోతాడు. ఈ విధంగా జ్ఞాన యజ్ఞం చేస్తే గాని అది యజ్ఞము. మిగిలినవన్నీ ఊరికే క్రియలు. కానా కావట్టి భూసుర అర్చనము సకల జనులు కావింపతగును. ఈ విధంగా ఆత్మ గురించే విచారణ చేస్తూ ఉన్న వాళ్ళను చేరి మనము అంటే భజించి అంటే చేరి విభజనమై విడిపోకుండా వాళ్ళను తగిలి భక్తమై సక్తమై సేవించాలి. వాళ్ళు చెప్తూ ఉన్న విషయాలను గ్రహించాలి. నిత్యము చెయ్యాలి. ఓ జనులారా! ఓ మామూలు మిగిలిన వాళ్ళందరికి చెప్తే ఎందుకింటారు? ఆర్య జనులారా! జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్లకు మీకందరికీ చెప్తూ ఉన్నాను అట్లా చెయ్యండి అని చెప్తూ ఉన్నారాయన. అదియునున్ గాక. ఏ వేదమందేని ఈ విశ్వమెల్లను దర్పణ ప్రతిబింబితమగు వస్తు నివహంబు కైవడి తివిరి ప్రకాశించునో అట్టి విరజమును అవ్యయంబు అగుచు సనాతనంబగు వేదము ఏ ధరాదేవత జనము అనుదినము తగిలి మహిత శ్రద్ధ తపో మంగళ మౌన సంయమ సమాధుల పొలుపారుచుండునో అర్ధిని సదసద్విచారులై అధికరింతురో అట్టివారల పదరజంబు అర్ధింతలదాల్చో అలఘులకు సర్వ పాపక్షయంబును అఖిల సద్గుణావాప్తియును అగును ఓ చతురులారా. చాతుర్యం కలిగి ఉన్నవాళ్ళు మీరు. ఆ చతురత, ఆ నైపుణ్యము, ఆ టాలెంట్ ఉన్నది కదా! కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అట్లా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్నాయి గాబట్టి, ఆ చతురత ఉన్నది గాబట్టి మీకొక మాట చెప్తాను వినండి. ఈ వేదాలన్నీ ఉన్నాయి గదా! మీరు కూర్చొని వేదాలన్నీ చదువుతారు. అందులో ఉన్న కర్మలన్నీ చేస్తూ ఉంటారు ఈ యజ్ఞాలన్నీ. విధులు అంటారు, నిషేధాలంటారు, పూజలు అంటారు, ఏంటో అంటారు కదా! ఆ వేదం ఏదున్నదో, అటువంటి ఆ వేదంలో ఈ విశ్వం మొత్తము అద్దంలో ప్రతిబింబించినట్టు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది గదా! అసలు ఈ జగత్తంటే ఏంటి? సదసదాత్మకమైన ఈ జగత్తు, ఈ కార్య జగత్తు మొత్తం ఎక్కడి నుంచొచ్చింది? దానికి మూల కారణం ఏమి? ఏం కదా? అని అద్దంలో ప్రతిబింబం కనిపించినంత స్పష్టంగా మొత్తం విశ్వం గురించి వేదంలో రాసిపెట్టి ఉన్నది కదా! అందులోనే రకరకాల వస్తువులన్నీ ఎక్కడి నుంచొచ్చాయని ఆ నివహం, ఆ సమూహం గురించంతా చెప్తూ ఉంటారు. వీటన్నింటిని తివిరి ప్రకాశింపచేస్తూ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటుంది వేదము. అందులో ముఖ్యంగా వేదం ఏం చెప్తుంది? విరజము ఏ మాలిన్యం లేకుండా నిష్కళంకమైన, అవ్యయమైనదై ఉన్నదే సనాతనమై ఉన్నదో, దాని గురించి ఆ తత్వం గురించి చెప్తూ ఉన్న ఈ వేదం గూడా అదే విధంగా విరజము, అవ్యయము, సనాతనమై ఉన్నది గదా! ఇది కూడా నిష్కళంకంగా, స్వచ్ఛంగా, అవ్యయంగా, సనాతనమై ఉన్న ఈ వేదాన్ని మన ధరా దేవతా జనులందరేం జేస్తారు, అనుదినము తగులుకుంటారు పోయి వాళ్ళకు భక్తంతా ఇంత కాదు. మిగిలిన వాళ్ళందరూ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు వేదాన్ని చదివి, అందులో ఏమి చెప్పారో ఆ విధంగా క్రియలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఆ వేదాలను చదివి, అందులో బ్రహ్మతత్వాన్ని విచారణ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళేం జేస్తారు, మన ధరాదేవత జనం మొత్తము తగులుకొని పోయి భక్తితో, అత్యంత ఆసక్తితో దాన్ని తగులుకుని, మహితమైన గొప్పగా వ్యాపిస్తూ ఉన్న శ్రద్ధ, ఫోకస్, నమ్మకం, తపస్, వైరాగ్యం, ఆలోచన, విచారణ, మంగళము, మౌనము, సంయమము, సమాధి స్థితి వీటన్నింటితో పొలుపారుచూ ఉంటారు. నిండుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళేం చేస్తారు కావాలని సదసత్ విచారణ చేస్తూ ఉంటారు. ఊరికనే విచారించి ఊరుకోరు. దాన్ని ఆచరిస్తూ, దాన్ని అధికరిస్తూ ఉంటారంటే దాన్ని దాటుతూ ఉంటారు. అధికరించడము అంటే లేదా ధిక్కరించడం అంటే అధికమై ఉండడం, దాటడం అని అర్థం. వాళ్ళు అదే పనిగా
శ్రద్ధతో, తపస్సుతో, మంగళకరమైన మౌనంతో, సంయమంతో, సమస్థితిలో ఉండి, సమాహితమైన అంతఃకరణంతో వాళ్ళు పొలుపారుతూ పొద్దస్తమానము సదసద్విచారణ చేస్తూ ఉన్న వాళ్ళై వాటిని దాటుతూ ఉంటారు. అటువంటి వాళ్ళెవరున్నారో చూసుకోండి మీరు. అటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా సరే చాలా మంది ఉంటారని ఉండదు. ఎవరైనా ఎక్కడైనా దొరికితే. వాళ్ళని చూసుకొని, వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని, వాళ్ళ పదరజాన్ని అంటే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న దుమ్ము తీసుకొని తల మీద చల్లుకుంటాను. వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాను. వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్లు తాగుతాను. వాటితో స్నానం చేస్తాను. ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఆ సీసా పొద్దస్తమానము పూజలన్నీ చేస్తాను ఇవన్నీ గాదు. పదరజస్ అంటే పదం అంటే వాక్కులని చెప్పుకున్నాం మనం. పాదం అంటే అర్థం. ఆ పదాలను రజస్ అంటే దుమ్ము కణవంతైనా సరే, కొంచెమైనా సరే, వాళ్ళు చెప్తూ ఉన్న మాటలను ఏమాత్రము నువ్వు పట్టుకున్నా చాలు, దాన్ని కోరుకుని తల మీద బెట్టుకో. అంటే బుద్ధిలో బెట్టుకో. వింటావు, మళ్ళీ దులుపుకొని ఇంటికొస్తావు, నీ పనులలో నువ్వు పడతావంటే పని చెయ్యదు. నువ్వు పనిగట్టుకుని, కోరుకుని, వెతుక్కుని పట్టుకో ఇటువంటి వాళ్ళని ఒక్కళ్ళని. అసలు లేనే లేరు, నాకు కనపడనే గాని అసలెక్కడా లేనే లేరంటే, ఇంక నీ దరిద్రానికి అంతం లేదని అర్థం. దరిద్రము అంటే దుర్గతి కలిగి ఉండడం. అంటే కిందికి జారిపోవడం. నీకెంత దుర్గతంటే, ఎంత దరిద్రమంటే, అసలు ఒక్కడు గూడా నాకటువంటి వాడసలు కనిపించనే కనిపించట్లేదంటే ఇంక చేసేదేమీ లేదు. నీకింకా ఆ రోజు రాలేదని అర్థం. నీకింకా కర్మలోనే బాగా కూరుకుని ఉన్నావు నువ్వని అర్థం. కానీ ఎవడో ఒకడు దొరికాడు. వాడిని వెతుక్కుంటూ వెళ్ళి, ఫిజికల్‌గా వెళ్ళాలి. ఫిజికల్‌గా వాడి కాళ్ళు పట్టుకొని, ఫిజికల్‌గా వాడి దుమ్మంతా నెత్తి మీద పోసుకోమని గాదు. వాడి దగ్గరికి నువ్వు మనసా, వాచా వెళ్ళు. వెళ్ళి వాడితో నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు. ఎట్లా వెళ్ళి నీ కోరికని చెప్పాలి అని తర్వాత కొన్ని పద్యాల్లో నేర్పిస్తారు. ఎట్లా ప్రశ్న వెయ్యాలి, నీకేం కావాలని నువ్వు ఎట్లా ప్రశ్న వెయ్యాలని తర్వాత చూపిస్తారు గూడా. అట్లా జాగ్రత్తగా అడగవలసిన విధంగా ప్రశ్న వేసి, ఎట్లా ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా చేసి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి, వాళ్ళు చెప్తూ ఉన్నది ఏదో రేణువంత దుమ్ము కణవంత అయినా సరే వాళ్ళ పదాన్ని, వాళ్ళ మాటను పట్టుకుని వదిలిపెట్టకుండా నీ బుద్ధిలో పెట్టుకున్నావంటే, ఆ రకంగా ఎవరుంటారో వాళ్ళ అలగులు మళ్ళీ స్వల్పంగా, అల్పంగా ఎందుకుంటారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు జ్ఞానంతో గురుత్వాన్ని అంటే బరువును పెంచుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్లకు సర్వ పాపక్షయము కలుగుతుంది. నెమ్మదిగా వాళ్ళలోని పాపము అంటే పతన కారణము, జారిపోవడానికి మార్గమైన కోరికలు మొదలైనవన్నీ అని అన్నాను. కానీ కోరిక, కోపము, లోభితనము, భయము, మోహము, శోకము అని కొన్నుంటాయి. వీటన్నింటికి అంటే ఏమని చెప్పాను? కోపము, భయము, మోహము, శోకము అని ఏవి చెప్పానో, లోభితనం అవన్నీ గూడా అసలు ముఖ్యంగా కామంలో నుంచే వస్తాయి. కోరికల్లో నుంచే. ఆ కామాన్ని కూడా నువ్వు క్షయం చేసుకోవచ్చు. సర్వ కామాలను క్షయం చేసుకోవచ్చు. దాంతో పాపక్షయమైతే సద్గుణ అవాప్తి పొందడం అన్నది జరుగుతుంది. సద్గుణాలేవి మళ్ళీ? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పిన బ్రహ్మతత్వం యొక్క గుణాలు సద్గుణాలు. వాటి గురించే గదా ముందిక్కడ జెప్పారు. మన ఆత్మతత్వం ఎట్లా ఉంటుంది? అశేష గుణాన్వితమై ఉంటుంది కదా! దాన్ని తెలుసుకుంటావు. నీలో ఉన్న రజో, తమో, సత్వ గుణాలని వదిలి ఆత్మతత్వ లక్షణాలైన ఏ గుణాలున్నాయో వాటిని పొందొచ్చు. అంటే అది నువ్వే అవుతావు. ఆ లక్షణాలు నీలో ఉన్నాయంటే నువ్వు అదే అవుతావు అని అర్థం. ఆ రకంగా అగును. ఓ చతురులారా! కాబట్టెందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని, ఆ విధంగా వాళ్ళెక్కడున్నారో చూసుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చెప్తున్న మాటల్ని గ్రహిస్తూ ఉండండి. పదసేవ చేస్తూ ఉండండి. పాదసేవ చేస్తూ ఉండండి. వాళ్ళు చెప్తున్న మాటలు పట్టుకోండి. ఆ మాటల్లోని అర్థం తెలుసుకుంటూ ఉండండి. తెలుసుకొని వదిలిపెట్టకుండా బుద్ధిలో పెట్టుకుంటూ ఉండండి. కావునన్ అట్టి విప్రపాద సరోజ రేణువులు ఏనును కిరీటంబున ధరింతును.
కాబట్టి నేనేం చేస్తానంటే, నేను చేయకుండా మీకు ఊరికనే చెప్తున్నాను అనుకునేరు కాదు. నేను గూడా విప్రులెవరున్నారో, విశేషంగా, ప్రకృష్టంగా ఆ పాదాన్ని పట్టుకున్న వాళ్ళు, పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళ పాదాన్ని, వాళ్ళు చెప్తూ ఉన్న మాటల్లోని అర్థాన్ని నేను గూడా పట్టుకుంటాను. నేను గూడా ఎంత దొరికితే అంత. మొత్తం ఆత్మతత్వం, జ్ఞానం నాకిప్పుడు పూర్తిగా కలిగిందని చెప్పలేను. కానీ వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఎంత అవకాశం ఉంటుందో అంత రేణువైనా సరే, ఒక దుమ్ము కణవంతైనా పర్వాలేదు. ఏది దొరికితే అది, ఎంత దొరికితే అంత ఆ ఆత్మతత్వ విజ్ఞానాన్ని నేను తలపైన పెట్టుకుంటాను. నా బుద్ధిలో ధరిస్తాను అని ఇట్లు బ్రాహ్మణ భజనంబునం జేసి అవాప్త సకల గుణుండును శీలధనుడు కృతజ్ఞుడు శ్రద్ధాయుక్తుడు అయిన ఆ మహాత్మకు అఖిల సంపదలు ప్రాపించును కావున గో బ్రాహ్మణ కులంబును అనుచర సమేతుండైన జనార్దనుడును నాయడను ప్రసన్నులయ్యెదరుగాక అని పలుకుచునున్న పృథు చక్రవర్తిని గనుగొని. అందుకని నేను కూడా ఇదే పనిలో ఉన్నాను. మీరు కూడా అదే పనిలో ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇట్లు ఈ విధంగా ఎవరైనా సరే బ్రాహ్మణ భజన చేశాడంటే, భజనం అంటే విభజనమై విడిపోకుండా భజనమై వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చుని, వాళ్ళు చెప్తూ ఉన్న మాటలలోని అర్థాన్ని బుద్ధిలో పెట్టుకుని ఉంటారో, ఎవరైతే దాన్ని గ్రహించి ధరిస్తూ ఉన్నారో, అటువంటి వాడు అవాప్త సకల గుణుడో, సకల గుణాలు చెప్పుకున్నాం గదా! సద్గుణాలు. అశేష సద్గుణాలు ఏవున్నాయో అవి ఆత్మస్వరూప లక్షణాలు. వాటిని పొందిన వాడై, శీలధనుడై, కృతజ్ఞత జరుగుతున్నదేంటి? కృతజ్ఞత అంటే కృతము జరిగిన దాని గురించి అంటే జ్ఞానం కలిగి ఉండడము. ఈ కార్య జగత్తంతా ఈ ఆకారాలతో ఆకృతులు ఎట్లా ధరించింది ఏమి అని పొద్దస్తమానం చెప్తూ ఉంటారు మనకి ఈ భాగవతాల్లో, భగవద్గీతలో అన్ని చోట్ల. వాటిని తెలుసుకోవడము కృతజ్ఞత. కృతజ్ఞుడు అంటే కృతమైన ఈ సదసదాత్మకమైన జగత్ కార్య బ్రహ్మం గురించి జ్ఞానం కలిగి ఉండడమే కృతజ్ఞత. ఆ విధంగా వాడికి తెలుస్తూ ఉంటుంది. సదసద్వివేకం ఉంటుంది గదా! వాడికి అందుకని. శ్రద్ధతో ఉంటాడు వాడు. ఫోకస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఏ మహాత్ముడున్నాడో మహత్తుగా వాడి అంతఃకరణం వ్యాప్తి చెందుతూ ఉంటే, ఎందుకంటే వచ్చినవన్నీ ఈ కృతమైన ఈ కార్య జగత్తంతా ఎక్కడి నుంచొచ్చిందసలు? మహత్తు నుంచే వచ్చింది. మహత్తత్వమే వ్యాపించి అక్కడి నుంచే అహంకారము మొదలైనవి అక్కడి నుంచి భూతాది అక్కడి నుంచి అన్నీ వచ్చాయి గాబట్టి, వీడు మహత్తుగా వ్యాపిస్తుంటే, ఆత్మ అంటే వాడి స్వరూపం. ఆ మహత్తు వాడి స్వరూపమైతే అన్నీ అందులోకొచ్చేస్తాయి మరి. వాడింకా అఖిల సంపదలను ప్రాపించుకుంటాడు. మొత్తం కస్యస్వి ధనం అని ఈశావాస్యం అడిగిన క్వెషన్‌కి వాడే ఆన్సర్. కావున గో బ్రాహ్మణ కులమంతా. గోవులంటే ఏవి? వాక్కులు. వేదాలను, వాక్కులను, ఊపిర్లను, ఆలోచనలను, భూమిని, ఇంద్రియాలను ఎన్నింటినో గోవులను పిలుస్తూ ఉంటాయి మన శాస్త్రాలు. ఆ కాంటెక్స్ట్‌ని బట్టి మనము గోవులు అంటే ఇక్కడ వేదాలు, వేదాలు చెప్తున్న వాక్కులు, వేద వాక్కులు అని అర్థము. శాస్త్ర వాక్కులు. అవి వాటిని నా దాకా తీసుకొనొచ్చి నాకు అర్థమయ్యే విధంగా అందించే ఆ బ్రహ్మకులము అంటే జ్ఞానకులము. మనకు రెండే 2 మార్గాలు. బ్రహ్మ మార్గము లేదా క్షత్ర మార్గము. క్షత్ర మార్గము కర్మ మార్గము. బ్రహ్మ మార్గము జ్ఞాన మార్గము. వీళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళని గదా మనం వెతుక్కుంటూ పోయి పట్టుకుంది. వాళ్ళు, వాళ్ళు చెప్పే వాళ్ళ వాక్కులు. వాళ్ళు వాళ్ళ మాటలు. వీళ్ళతో పాటు వాళ్ళని అనుసరించి ఉండే ఆ జనార్దనుడు. ఎందుకంటే బ్రాహ్మలెప్పుడు వేదవాక్కులు పట్టుకుంటారు. వేదవాక్కులు ఎప్పుడు పరబ్రహ్మాన్ని వదిలిపెట్టకుండా అద్దంలాగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3 నేను ఒక సద్బ్రాహ్మణ్ణి పట్టుకుంటే, అంటే సత్ గురించి మాత్రమే మాట్లాడే
బ్రహ్మ మార్గంలో ఉన్న జ్ఞానిని పట్టుకుంటే, ఆత్మతత్వ విచారణ చేస్తున్న వాడిని నేను పట్టుకుంటే, వాడి దగ్గర నుంచి వాడి వాక్కులు, ఆ వాక్కుల్లో నుంచి ఆ వాక్కులు చెప్పే పరబ్రహ్మము అంటే నా ఆత్మతత్వము నాకు తెలుస్తాయి. ఇవన్నీ వరసగా ప్రసన్నమవుతాయి. ఒకటొచ్చిందంటే మిగిలిన 2 కలిపి అన్ని 3 వచ్చేస్తాయి కాబట్టి, ఆ పని చెయ్యండి. ఆ విధంగా మీరు కూడా అయ్యెదరుగాక, అట్లా ఉండండి, ఉందురుగాక అని చెప్తూ ఉన్న పృథువుని చూసి వాళ్ళు పితృదేవ ద్విజ సత్పురుషులందరూ అక్కడ ఆ సభాసదులు, ఆ సభ్యులందరూ అంటే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ గూడా సంతుష్ట అంతరంగులై వాళ్ళ అంతరంగము చాలా సంతోషించి సాధువాదంబులన్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది, సాధు, సాధు అని వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు. ఇంకా ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన చాలా దూరం జెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళకెంత అర్థమైంది ఏమి కథ అని చూద్దాము. మనుజేంద్ర నీ కతంబున అనుపమ ఘన బ్రహ్మదండ హతుడు అత్యగ వర్తనుడు అగునట్టి వేనుండు అనయము నరకంబు వలనన్ అర్ధిని తరించెన్. ఓ రాజా, నీ కతంబున నీ వల్ల అనుపమము సాటి లేని ఉపమ అంటే ఒక ఉదాహరణ చూపించడం, సాటి చూపించడం. ఇట్లా ఉంటుంది అని. ఇట్లా ఉంటుందని చూపించడానికి వీల్లేని ఘనమైన బ్రహ్మదండంతోటి హతుడయ్యాడు. బ్రాహ్మణ శాపానికి చనిపోయాడు మీ నాన్న. అతి అఘవర్తనుడు. మహా ఎక్కువగా ఉన్న అఘములు పాపంలో చరించేవాడు పాపాచారుడు మీ నాన్న. అగునట్టి అట్లా ఉన్నా గూడా బతుకున్నప్పుడు. ఆ వేణుడు అనయము ఎంతో గొప్పగా ఇప్పుడు నీ వల్ల ఆ నరకాన్ని నరకంబు వలన అర్ధింతరించెన్ దాటిపోయాడు. అసలు నీకెంత బుద్ధి ఉన్నది, ఎంత గొప్ప జ్ఞానివి పృథు. నిన్ను కన్నంత మాత్రం చేతే మీ నాన్న అన్ని పాపాలు చేసుకున్నాడు. శాపానికి నశించిపోయాడు, చచ్చిపోయాడు. అయినా గూడా నువ్వింత గొప్పవాడివి గాబట్టి నిన్ను కన్నందుకు ఆయన నరకంలో నుంచి బయటపడిపోయాడు. కావున పుత్రేణ జయతే లోకాన్యను వేదవచనంబు నిశ్చయంబు. అందుకని వేదం ఏం చెప్పిందంటే వేదవాక్కు ఒకటుంది. పుత్రేణ పుత్రుడి వల్ల జయతే జయిస్తాడు వాడు. ఏమి జయిస్తాడు వాడు కొడుకుని కన్నందుకంట లోకాలన్నింటినీ జయిస్తాడు అని వేదవాక్కుంది గదా! అది నిశ్చయం నిజం. ఆ మాట నిజమయ్యింది. వీళ్ళు చూసొచ్చినట్టు. ఆ వేణుడు గారు నరకానికి వెళ్ళడము, ఈయన వీళ్ళకి ఉపదేశం చేయగానే ఆయన వెంటనే ఉపదేశం చేసినంత మాత్రానో, లేకపోతే పృథువు పుట్టగానేనో మరేంటో ఆయన నరకంలో నుంచి 180 డిగ్రీస్ రోడ్ యూటర్న్ తీసుకొని ఇంక మరి ఎటెళ్ళాడో నరకంలో నుంచి బయటపడ్డాడని చెప్తున్నారు. మరి అక్కడి నుంచి ఎక్కడికెళ్లారని వీళ్ళేమి కమిట్ కాలేదు. మరి ఇవన్నీ వీళ్ళు ఎక్కడి నుంచి చూసారో వీళ్ళకేం అర్థమైందో అట్లా జరిగిందని చెప్తున్నారు. పురుషవరేణ్య హేమకశిపుడు రమా లలనేసు నిందచే నరకమునొంద గోరియు గుణజ్ఞుడు భాగవతుడు అయిన ఆ వరతనయు ప్రభావమున వాసికిని ఎక్కి విధూత పాపుడై నిరయము పొందడయ్యే అతి నిర్మల కీర్తిన్ తనర్చన్గా ఉనన్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నీ గురించి ఒకటే కాదు. నువ్వు ఆల్రెడీ ఒక ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్న ఎగ్జాంపుల్. కాక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాము. వేదంలో ఈ మాట ఉందని చెప్పాం కదా మేము. పుత్రేణ జయతే లోకాన్ అని. అది వేదవాక్కు. కాక ఎదురుగా కళ్ళ ముందు నువ్వే ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. కాక పురాణంలో గూడా ఒక ప్రమాణం ఉంది. ఎగ్జాంపుల్. ఓ పురుషవరేణ్య ఓ రాజా, మనుషుల్లో శ్రేష్ఠుడా, హేమకశిపుడని ఒకడున్నాడు హిరణ్యకశిపుడు. వాడు రమాలల్నేశుణ్ణి, లక్ష్మీదేవి భర్తను మాధవుణ్ణి, విష్ణువును అదే పనిగా నిందిస్తూ ఉంటే, దానివల్ల వాడికి నరకం కలిగింది. నరకాన్ని పొందాలని, నరకం కావాలనే వాడు కోరుకునే పొద్దస్తమానము విష్ణువుని తిడుతూ ఉంటే, ఈలోగా ఆయనకొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు గుణజ్ఞుడు పాపం. ఆత్మతత్వ గుణాలు, విజ్ఞాన ఘనము యొక్క
స్వరూప లక్షణాలు ఇవి అని ఏవున్నాయో, ఆ అశేషమైన గుణాల గురించిన జ్ఞానం కలిగిన వాడు ఆత్మతత్వజ్ఞుడు అని అర్థం. భాగవతుడు భగవంతుణ్ణి తగులుకుని ఉన్నవాడు. ఆ వరతనయుడు ఆ శ్రేష్టమైన పుత్రుడి వల్ల, వాడి ప్రభావం వల్ల వీడు మన హిరణ్యకశిపుడు అంత పాపిష్టివాడు అయ్యి నరకంలో పడాలనే అటువంటి పాపకర్మలు చేసినా గూడా, కొడుకు వల్ల, కొడుకు ప్రభావం వల్ల వాసికిని ఎక్కి ఎంతో ఘనకీర్తి సంపాదించి, ఏమి ఘనకీర్తి సంపాదించాడు? అందరూ తిట్టుకుంటారు ఇప్పటికి కూడా. రాక్షసుడని పిలుస్తారు. అసురుడు అని పిలుస్తారు. విధూత పాపుడై పాపాలన్నీ పోగొట్టుకుని నిరయమును పొందడయ్యెనో, నరకాన్ని పొందలేదు. అతి నిర్మలమైన కీర్తిని పొందాడని ఇక్కడ ఇది మళ్ళీ కొంచెం ఎక్కువగా మన పోతన గారు రాశారు. మూలంలో లేనిది. కానీ ఇంతకీ మన వాళ్ళు ఇంతసేపు చెప్పాడు. మన పృథువు ఇంతసేపు చెప్పాడు. ఇంతసేపు ఆయన ఏం చెప్పాడు? జ్ఞానం వల్లే కైవల్యము. జ్ఞానం వల్లే మోక్షము. కాబట్టి మీరేం చెయ్యండంటే, సొంతంగా చదువుకోండి, లేదా చెప్పండి, లేదా చెప్పేవాళ్ళ దగ్గర కూర్చొని వినండి. వాళ్ళు చెప్తూ ఉన్నది గ్రహించండి. దాన్ని మీ బుద్ధిలో పెట్టుకోండి. విచారణ చెయ్యండి. చిత్తాన్ని శుద్ధం చేసుకోండి. అది సిద్ధమయ్యిందంటే దాంతో జ్ఞానం కలుగుతుంది. దాంతో కైవల్యం పొందొచ్చని ఆయన మొత్తం ఇదే కదా చెప్పిందాయన కొన్ని వారాలుగా. వీళ్ళకేమర్థమైంది? ఆయన ఎక్కడైనా మీరెంత పాపిష్టి వాళ్ళైనా సరే, మీరెటువంటి పాపాచారులైనా, ఎంత దుర్మార్గులైనా, ఎటువంటి నరకంలో పడిపోవలసిన వాళ్ళైనా, నరకంలో పడ్డవాళ్ళైనా సరే, ఇదిగో కొడుకుని కన్నారంటే, కొడుకు ఇట్లాంటి వాడైతే మాత్రం మీరు బయటపడిపోతారని చెప్పాడాయన ఎక్కడైనా? ఎక్కడైనా. పైగా ఇక్కడ వేదవాక్కుని వాళ్ళు వేదవచనాన్ని కోట్ చేస్తూ ఉన్నారు. పుత్రేణ జయతే లోకాన్నని. పుత్రుడంటే ఫిజికల్‌గా పుట్టే కొడుకు గాదు. మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళ వల్ల నువ్వు నరకాన్ని దాటుతావని ఇంకేంటో ఉంటుంది అని చెప్తారు గానీ, ఏదో ఒక పిల్లలు గూడా గాదు. మగ పిల్లలు పైగా. ఆ రకంగా ఉంటేనే పుత్రుడు కలిగితేనే వాడు లోకాలను జయిస్తాడు. ఏం లోకాలు జయిస్తాడో మరి తెలీదు. అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ పుత్రం అంటే మనం ఎన్ని సార్లు చెప్పుకున్నామో. పుత్రుడు అంటే డుమువులు ప్రథమ విభక్తి అని మగవాడని రూల్ ఏం లేదక్కడ. పుత్రం అంటే పుంసాంత్రాయతే ఇతి అని మనుషులను తరింపజేసేది జ్ఞానం మాత్రమే. కర్మల వల్ల పూర్తిగా మునిగిపోవడమే ఉంటుంది సంసారంలో. ఎవరైతే జ్ఞానాన్ని సాధిస్తాడో వాడే మోక్షానికి అర్హుడు అని వేదాలవే చెప్తాయి. పురాణాలవే చెప్తాయి. శాస్త్రాలవే చెప్తాయి. దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా జ్ఞానాన్ని, ఆ పుత్రాన్ని ఒకవేళ సాధించారంటే దానితో మోక్షాన్ని పొందుతారు. కేవల స్థితి తెలుస్తుంది. ఆత్మ జ్ఞానులవుతారు. అవన్నీ ఆయన చెప్పుకుంటొస్తే, అదిగో నువ్వు పుట్టావు గాబట్టి మీ నాన్న అంత పాపిష్టివాడు, అంత పాపాత్ముడు, నరకంలో పడ్డవాడు గూడా బయటపడిపోయాడు. అదిగో ఈ హిరణ్యకశిపుడు అని ఒకాయనున్నాడు. ఆయన కూడా బయటపడిపోయాడు. ఎవరు బయటపడ్డారు? వీళ్ళకి అర్థమైందిది. అందుకని వీళ్ళకి కాదు ఉపదేశం. వీళ్ళింకా అక్కడికి రాలేదు. వాళ్ళకి ఆ మనస్థితి లేదు. వాళ్లకు చిత్తము సిద్ధం గాలేదు. వాళ్ళకది చిత్తము గాదు. కాబట్టి అది శుద్ధము గాదు. కాబట్టి వాళ్లకు ఆత్మజ్ఞానానికి సిద్ధమై లేరు గాబట్టి, సిద్ధమై ఉన్న ఆత్మజ్ఞానానికి వాళ్ళు అర్హులు కాకుండా పోయారు. వాళ్ళకి కాదు ఇప్పుడు తర్వాత జరుగుతూ ఉన్న ఉపదేశం ఇంక జరుగుతుందో కూడా ఉపదేశం ఒకటొస్తుంది. ఆత్మజ్ఞాన ఉపదేశము చేస్తారు. ఎవరికి చేస్తారు? మిగిలిన వాళ్ళందరికి గాదు. ఆ సత్రయాగంలో ఎంతో మంది ఉన్నారు. ఋత్వికులున్నారు, వేద పండితులున్నారు. యాగం చేస్తూ ఉన్నవాళ్ళున్నారు. దాన్ని చూస్తూ ఉన్నవాళ్ళున్నారు. అందరూ ఉన్నారు. కానీ అక్కడ కూర్చొని మన గురువుగారు చేసిన ఉపదేశం అందరికీ గాదు, పృథువుకొక్కడికే. అంతమంది అది విన్నారు. కానీ మోక్షాన్ని సాధించింది పృథువు ఒక్కడే. ఎందుకు? పృథువుకు విషయం అర్థమైంది. మార్గం కరెక్ట్‌గా చూసుకున్నాడు. ఆ మార్గంలో సరిగ్గా వెళ్తున్నాడు కాబట్టి. మిగిలిన వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని అయథావత్తుగా వాళ్ళకర్థమైన విధంగా, వాళ్ళకి వినాలనిపించిన విధంగా పట్టుకుంటున్నారు గానీ, చెప్తూ ఉన్న విషయాన్ని చెప్పిన విధంగా పట్టుకోవట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ప్రవచనం లేదు, ఉపదేశం లేదు. వాళ్ళకిప్పుడే ఆ స్థితి కలగలేదు. వాళ్ళకు ఇంతా చెప్తే వాళ్ళకేంటో అర్థమైంది. వాళ్ళేంటో జెప్పారు. అని పలికి వీరవర్యుండనతగు పృథు చక్రవర్తిని అయుతాబ్దంబులు తనరగ జీవితువుగాక అని తగనాశీర్వదించి అభిమతమొప్పన్.
అని అక్కడికి ఊరుకోలేదు. అసలే వాళ్ళకి ఈ రకంగా అర్థమైంది. అయథావత్తుగా అర్థమైంది వాళ్ళకి. అయథావత్తుగా అర్థమవ్వడం ఒకటే గాదు. పైగా వ్యతిరేకంగా గూడా విషయం అర్థమవుతూ ఉన్నది వాళ్ళకి. ఆ ఆత్మకు వ్యతిరేకంగా విషయం అర్థమయ్యి, అనాత్మల పరంగానే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. వీరవర్యుడు పాపమైన ఆ వీర్యమాయనకు జ్ఞానమే ఆయన వీర్యము. దాంతో ఆయన పరాక్రమిస్తున్నాడు త్రివిక్రముడై. అందుకనే ఆయనకి మార్గం చూపించడం కోసం నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలని చూపించడం కోసం గురువులొస్తారు. వీళ్ళ కోసం రారు అందుకే ఇప్పుడే. పాపం ఆయన మాత్రం వీరవర్యుడు. అటువంటి పృథు చక్రవర్తిని వీళ్ళేమి ఆశీర్వదించారో అప్పుడు కూర్చొని, అయుతాబ్దంబులు ఇంకా అనంతమైన సంవత్సరాలు ఎన్నో ఏళ్ళో తనరగ చక్కగా జీవింతువుగాక, దీర్ఘాయుష్మాన్ భవ అని వాళ్ళు ఆశీర్వదించారు. వాళ్ళు చిరంజీవిగా ఉండో అని ఆశీర్వదించారు. ఇది యాక్చువల్‌గా ఆయన ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్న విషయానికి గాని, తర్వాత ఆయన గురువుగారు చేసే ఉపదేశానికి గాని సంబంధం లేని సైడ్ బార్ విషయము. ఎందుకు అంటే, చిరంజీవిగా జీవించు, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు జీవించు అని చెప్పడము యాక్చువల్‌గా జీవభావంతో ఇట్లనే ఉండు అని చెప్పడం ఆశీర్వచనం కాదు. ఈ జీవభావాన్ని వెంటనే దాటు అని చెప్పడం ఆశీర్వచనము. మనకు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు ఈ జీవభావంలో నుంచి వెంటనే దాటు. జీవము, మరణము 2 దేహానికున్న విషయాలు. జన్మ మరణాలు 2 దేహానికి సంబంధించిన విషయాలు. నీకేమి వాటితో పని? అవి ఉంటే ఉంటాయి, ఊడితే ఊడాయి. నీకసలు జన్మ లేదు, మరణము లేదు, మార్పు లేదు. అవ్యయమై, అనంతమై, నిత్యమై, సత్యమై ఉన్న తత్వము నువ్వో అని చెప్పవలసిన మనిషికి నువ్వు ఇదే పనిగా ఇట్లానే జీవభావంతో ఉండు. ఇంకా అనంతమైన కాలం, ఎంతో కాలం ఇట్లానే నువ్వు జీవభావంతో ఉండు అని చెప్పడము ఆశీర్వచనం కాదు. ఎవరికది ఆశీర్వచనము? కర్మ మార్గంలో ఉండి, ప్రపంచంలో ఉండి ఇట్లానే ఉండాలి. నేను ఇట్లానే ఎల్లకాలం బ్రతికుండాలి. కర్మలు చేసుకుంటూ ఉండాలి. సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉండాలి అని కోరుకునే వాళ్లకు అది ఆశీర్వచనము. వాళ్ళను పట్టుకుని ప్రపంచంలో కర్మలు చేస్తూ, కర్మ మార్గంలో ఉండి, కోరికలతో ఉండి, ఏవో సాధించాలనుకుంటూ, ఏవో ఫలప్రాప్తుల కోసం చూస్తూ, అనుభవాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళని పట్టుకుని, ఒరేయ్ నువ్వు ఇప్పుడే ఈ జీవభావంలో నుంచి బయటపడు, ఈ దేహాలవన్నీ వదిలిపెట్టు, ఈ దేహ భ్రాంతులన్నీ వదిలిపెట్టు. భార్య, భర్త, పుత్రులు, ఇల్లు, ధనము వీటన్నింటి గురించి ఈ భ్రాంతి వదిలిపెట్టో, ఈ మోహం వదిలిపెట్టో. నువ్వు నీ స్థితిని చేరుకో అని చెప్తే వాళ్ళకి నచ్చదు. అది వాళ్ళకి శాపం. ఎవరికి ఏది శాపమో, ఎవరికి ఏది అవసరమో అది చూసి చెప్పవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న మన సభాసదులకు, సదస్యులకు అటువంటి చూపు ఇంకా కలగలేదు కాబట్టే, వాళ్ళు గొప్పగా నీ వంటి కొడుకును గన్నందుకు మీ నాన్న గూడా తరించిపోయాడు పో. అంత గొప్పవాడివి నువ్వు కాబట్టి నువ్వు ఇంకెల్లకాలం ఇట్లానే ఉండు అని రకరకాలుగా చెప్పారు. 2 ఆయన చెప్పిన విషయానికి విరుద్ధమైన ఆయన ఇంక పాపం ఆయన వేరే లెవెల్‌లో, వేరే స్పేస్, వేరే ప్లేన్‌లో నుంచి చెప్తున్నాడు. వీళ్ళు ఇంకెక్కడో వేరే చోటున్నారు. సరే ఆ రకంగా వాళ్ళు ఆశీర్వాదం చేశాం అనుకుంటున్నారు. ఈయన దాటి ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకొనుంటాడు. వెండియును ఇట్లనిది వాళ్ళేమన్నారంటే, "ఓ దేవా! నీకు సకల లోక భర్తయగు నారాయణునందు ఇట్టి భక్తి ఒడముట ఎంజేసియో, బ్రహ్మణ్య దేవుడు ఉత్తమ శ్లోకుడైన సర్వేశ్వరుని సత్కథాజాలంబు వ్యక్తంబు చేయుచున్న నీవు మాకు నాథుండవగుటం చేసియు మేము ముకుంద నాథులమైతిమి. భవదీయ ప్రజ్ఞానుశాసనంబు ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు కావున ఆశ్చర్యంబు గాదు. దైవ సంగీతంబులైన కర్మంబుల చేత వినష్ట జ్ఞానులమై పరిభ్రమించు మాదగు తమప్పారంబు గంటిమి" అని వాళ్ళేమన్నారంటే, "ఓ దేవా! ఓ పృథు రాజా! నీకు ఈ సకల లోకాలకు భర్త అయిన నారాయణుడి పైన ఇటువంటి భక్తి, ఆ నారాయణ్ణి ఆత్మని తగులుకుని ఉండడం అన్నది ఏదున్నదో, ఆ రకంగా అది ఒడముట
కలగడం అన్నది ఏదున్నదో దానివల్ల 1. 2 ఆ బ్రహ్మణ్య దేవుడైన ఉత్తమ శ్లోకుడైన సర్వేశ్వరుడెవడున్నాడో, ఆయన గురించి సత్కథా జాలమంతా వ్యక్తం చేస్తూ ఉన్నావు గదా నువ్వు. నువ్వు జెప్పావు పాపం మేము పట్టుకున్నామో లేదో అది వేరే విషయం గాని. నువ్వు ఆ భగవంతుడిని నువ్వు ఆత్మను పట్టుకుని, దాని గురించి మాకు చెప్తూ ఉన్నందుకు, అటువంటి నువ్వు మాకు నాథుడివి, ప్రభువై ఉన్నందుకు, ఈ కనెక్షన్ వల్ల ఇంత దూరమైనా సరే ఎంతో కొంత కనెక్షన్ ఉండడం వల్ల, ఇప్పుడేం జరిగింది? ఆత్మ ఉన్నది. దానితో నువ్వు తగులుకునున్నావు. దాని గురించి విచారణ చేస్తూ మాకు చెప్తున్నావు. మాకు నువ్వు రాజువై ఉన్నావు. నువ్వు మాకు రాజువు. నువ్వు పోయి ఆత్మను తెలుసుకుని, దాని గురించొచ్చి మాకు చెప్తున్నావు. ఈ రకంగా కొంచెం డిస్టెన్స్ ఉన్నా సరే, ఏదో ఒక కనెక్షన్ తోటి ఆ ఆత్మతో మేము కొంచెమైనా సరే, లాంగ్ డిస్టెన్స్ అయినా సరే తగులుకుని ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అందులో చాలా అందమైన మాట. ముకుంద నాథులమై ఉన్నామంటే, ఆ ముకుందుడు మాకు నాథుడై ఉన్నాడు. నువ్వు ముకుందుడిని పట్టుకున్నావు. నువ్వు మాకు నాథుడివి. కాబట్టి ముకుందుడు మాకు నాథుడయ్యాడని వాళ్ళు చెప్తున్నారు గానీ, ఆ ఆత్మ వాళ్ళకు ముకుందమై ఉండాలి అంటే, వీళ్ళకు మోక్షం గురించిన ఇచ్చ ఉండాలి. వీళ్ళకు మోక్షం గురించిన ఇచ్చ ఉండి వీళ్ళు ముముక్షువులవుతే, ఆత్మతత్వం ముకుందమవుతుంది. మోక్షాన్నిచ్చే తత్వం అవుతుంది. మన పృథువుకు ఆత్మతత్వం ముకుందమయ్యింది. కానీ, వీళ్ళకు మోక్షం గురించిన ఆలోచన ఇంకా లేదు. ప్రపంచంలోనే, కర్మల్లోనే ఉన్నారు గాబట్టి, అక్కడ ముకుందం ఉన్నా గూడా, వీళ్ళకు మాధవుడు మాత్రమే అవుతుంది ఆ తత్వం. మా అంటే మాయ. దానికి ప్రభువై ఉన్నవాడు ఆ మాయతో ఉండి, ఈ జగత్తుని సృష్టిస్తే అందులో ఉండి కర్మలు జేసుకుంటూ ఉన్న వీళ్ళకు ఆ తత్వము మాధవమే అవుతుంది గానీ, ముకుందం గాదు. కానీ మాత్రం ఆ పేరు వాడతారు. టెక్నికల్ టర్మ్స్ ఎవరైనా వాడొచ్చు దానిదేముంది. ఆహా! నాథా! నువ్వు ముకుందుడిని పట్టుకున్నావు. మాకు నువ్వు నాథుడివై ఉన్నావు. కాబట్టి ఈ కారణానికి మేము గూడా ముకుందుడు నాథుడుగా కలిగిన వాళ్ళమయ్యామని ఏంటో జెప్పారు. మంచిది వాళ్ళకంత స్థితి ఇంకా లేదు. ముకుందుడిని డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో పట్టుకునేందుకు వాళ్ళకు మోక్ష ఇచ్చ ఇంకా లేదు. వాళ్ళు ముముక్షువులు గారు. వస్తారు. కాకుండా ఎక్కడికి పోతారు? ఎప్పుడో ఒకప్పుడు అక్కడికొస్తారు. ఇప్పుడు లేరు. భవతి కానీ మనకేమర్థమవుతుందంటే, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటే గూడా వినేవాళ్ళు సరిగ్గా వినలేకపోతే, పట్టుకోలేకపోతే ఎట్లా ఉంటాయో మాటలు. అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవే తెలుగు అక్షరాలు లేదా సంస్కృతం అక్షరాలే మాట్లాడుతూ ఉన్నా గూడా, మాటలవే, శబ్దాలవే అన్నీ అవే అయినా గూడా అర్థం మాత్రం మారిపోయింది. అట్లా ఉంటుంది. ఆ విషయం గురించి మనకు క్లియర్‌గా ఒక క్లారిటీ రావడానికి, మనకి ఈ విషయం అర్థం గావడానికి పదాలవైనా సరే, పదాలు అవే అయినా కూడా అర్థం ఎంత వేరే వేరేగా అర్థమవుతూ ఉంటుందో ప్రజలకు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ మనస్థితులను, వాళ్ళ వాళ్ళ అంతఃకరణాన్ని బట్టి అని తెలుస్తూ ఉంటుంది ఇటువంటి ఘట్టాల్లో. నీ యొక్క ప్రజ్ఞ చేత నువ్వు మాకు చేసిన ఈ అనుశాసనం ఏదున్నదో అది. ప్రజలను అనురాగంతో చూసుకోవడం అని ఏదున్నదో అది. కరుణతో నిండి ఆ స్వరూపమై ఉన్నదేదున్నదో అది. ఇటువంటివన్నీ మహాత్ములకు వాళ్ళ స్వభావము. అవన్నీ నీలో ఉండడము ఆశ్చర్యమేం లేదు. నువ్వు అటువంటి వాడివి, అంత గొప్పవాడివి. మేమెటువంటి వాళ్ళము, దైవ సంగీతము, దైవము అన్న పేరున్నదేదున్నదో కర్మ. అంటే ప్రారబ్ధ కర్మ. దైవం అంటే ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మలు జేసుకుంటూ మేము మా జ్ఞానము ఉత్త నష్టం గాదు, వినష్టం. పూర్తిగా విశేషంగా నశించి మా జ్ఞానము, ఆత్మజ్ఞానం నశించి, ప్రారబ్ధ కర్మల్లో బడి పరిభ్రమిస్తూ ఉన్నాం. ఇంత మాత్రం వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. ఆ విధంగా ఉన్న మాదైన ఈ తపఃపారవేదున్నదో, ఈ తమస్సు అంటే చీకట్ల యొక్క పారము, అవతల గట్టును మేము కంటిమి ఇప్పుడు చూసాము. ఎక్కడి నుంచి చూసాము? మేమిక్కడే ఇటు సైడే సంసార సాగరానికి ఇవతల సైడే చీకట్ల గట్టున నిలబడి, అవతల ఎక్కడో దూరంగా ఈ సంసార సాగరాన్ని దాటి వెళ్తే అవతల గట్టేదున్నదో వెలుగుల స్థితి, దాన్ని ఇక్కడి నుంచి కొంచెం దూరం నుంచి చూసాం అంతవరకే. ఇంకా
ముందు అందులోకి దిగాలి. ఒక పడవను పట్టుకోవాలి. దాన్ని నడిపించే గురువుగారిని చూసుకోవాలి. ఇంకా అది ఎక్కి కూర్చోవాలి. ఏదో సుడిగాలిలో కొట్టుకుని పోతూ ఉన్న నావలాగా కాకుండా, కోరికలతో రెపరెపలాడుతూ ఉన్న మనసు గాకుండా, స్థిరంగా ఉన్న నావలో కూర్చుని, గురువుగారు చుక్కాని వేస్తూ, ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటే మేము అవతల గట్టుకి చేరాలి. ఇంక చాలా దూరం ఉన్నది మాకు. కానీ ఇంత దూరం నుంచైనా సరే, ఆ అవతల గట్టును కనీసం ఆ పారాన్ని మేము కన్నాం ఇక్కడి నుంచైనా సరే. ఈ చీకట్లలో నిలబడి, ఇక్కడ సంసారంలో, ప్రపంచంలో పరిభ్రమిస్తూ, జ్ఞానమంతా నశించిపోయి, ప్రారబ్ధ కర్మలు పట్టుకొని తిరుగుతున్న మేము, కనీసం నీ వల్ల ఇంత దూరం నుంచైనా చూడనైనా చూసాము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏ సర్వేశ్వరుడు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను, క్షత్రియ జాతిని అధిష్ఠించి బ్రాహ్మలను, ఈ ఉభయంబును అధిష్ఠించి విశ్వంబును ధరించునో, అట్టి వివృద్ధ సత్తుడు, సర్వరూపుడు, మహాపురుషుడు అయిన ఈ ఈశ్వరునకు మేము నమస్కరింతుము అని అంటూ ఉన్నారు. సర్వేశ్వరుడు ఏం చేస్తాడు? బ్రహ్మ మార్గంలో ఉండి కర్మ మార్గాన్ని చూస్తూ ఉంటాడు. కర్మ మార్గంలో ఉండి బ్రహ్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని చూస్తూ ఉంటాడు. ఈ 2 మార్గాలు గూడా నా వల్లే. ఇంతకుముందు చెప్పబడ్డాయి. కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని 2 ఉంటాయని ఆ ఉభయంలో అధిష్ఠించి ఉన్నవాడున్నాడు. ఆ తత్వమే ఈ విశ్వాన్ని మొత్తాన్ని భరిస్తూ ఉంటుంది. వివృద్ధమైన సత్వ గుణంతో నిండి ఉంటుంది. అటువంటి సర్వరూపుడు, మహాపురుషుడు, ఈశ్వరుడు, ఆ తత్వానికి మేము నమస్కారం చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇంకప్పుడే వీళ్ళు సరే గాని వీళ్ళింకా అక్కడికి రాలేదు. వాళ్ళ మనసింకా అది మనసుగానో, బుద్ధిగానో, అహంకారంగానో ఎక్కడెక్కడో ఉన్నది గానీ చిత్తం గాలేదింకా. కానీ మన పృథువు మాత్రం సిద్ధమై ఉన్నాడు గాబట్టి, ఆయనకు ఉపదేశం చేయడం కోసము తర్వాత ఘట్టంలో గురువులు వస్తారు. బ్రహ్మోపదేశం చేస్తారు. ఇంకా తర్వాత ఏం జరిగింది, ఏమి అని అవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.